ప్రజాపాలన అందిస్తున్నామని మీరు అంటున్నారు. మరి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కూడా సిద్దిపేట మీద మీరు సీతకాన్ని వేసారు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇందిరా మిల్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇట్లా అనేక వెల్ఫేర్ స్కీమ్స్ లో సిద్దిపేటకు రావాల్సిన నిధులు రావట్లేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? సిద్దిపేటకు నాకు మొదటి కన్ను రెండో కన్ను అని మాట్లాడిన కేసీఆర్, హరీష్ రావుల కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం ఒకే రకంగా అన్ని నియోజకవర్గాలకు ఏదైతే 3500 ఇల్లు ఇచ్చిండో సిద్దిపేటకు కూడా 3500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. 3500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా చిన్నకోడు మండలంలో ఇప్పటి వరకు దాదాపుగా అన్ని గ్రామాల్లో 560 పైగా ఇల్లు మేము ముగ్గుపోసి ప్రారంభించడం జరిగింది. గతంలో హరీష్ రావు ఉన్న ఈడ మంత్రిగా 2 సార్లు మంత్రిగా ఉన్న హరీష్ రావు కేవలం చిన్నకోర్లు మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉంటే 7-8 గ్రామంలోనే గరీబోళ్ళు ఉన్నట్టు ఇందిరమ్మ ఇల్లు కట్టి అవి కూడా హరీష్ రావు గారి దగ్గర చెంచాగిరి చేసే అతను అంచెలకే ఇచ్చిర్రు. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రి గారి కోట అని చెప్పి, ఎమ్మెల్యే కోట అని చెప్పి, ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరికి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎలాంటి పైరవీలు లేకుండా ప్రతి గ్రామంలో ఈ గ్రామం ఆ గ్రామం లేదనకుండా ఇలా నేను సవాల్ విసురుతున్న ఈ సందర్భంగా మీ మీడియా ముఖంగా